మంగళగిరి ప్రాంతంలో గార్డెన్ పార్టీలకు అత్యంత అనువైన ప్రాంతంగా పెదవడ్లపూడిలోని డిబిఎన్ గార్డెన్ నిలుస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం మంగళగిరి నగర ప్రముఖులు రవీంద్ర హ్యాండ్లూమ్ శారీస్ అధినేత గంజి రవీంద్రనాథ్ జన్మదిన వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో డిబిఎన్ గార్డెన్లో జరిగాయి. గంజి రవిగా చిరపరిచితులైన వీరు సామాజిక పరమైన సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. శ్రీశైలంలోని అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలీల నిత్యాన్నదాన సత్రం ప్రధాన కార్యదర్శిగా, మంగళగిరి పట్టణ పద్మశాలి సంఘం కోశాధికారిగా, శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షులుగా సేవలు అందిస్తున్నారు గంజి రవీంద్రనాథ్. తమ్ముడు చిరంజీవితో పాటు తల్లిదండ్రులు గంజి వెంకయ్య సామ్రాజ్యం గార్ల పేరిట సాయినగర్లో కళ్యాణ మండపం నిర్మాణం చేసి పేదల శుభకార్యముల కోసం గత 14 సంవత్సరాలుగా ఉచితంగా అందిస్తున్నారు. ఈ రోజు తన జన్మదిన వేడుకలను గంజి రవీంద్రనాథ్ వడ్లపూడి డిబిఎన్ గార్డెన్లో కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, సన్నిహితుల నడుమ ఆహ్లాదకర వాతావరణంలో జరుపుకున్నారు. ఈ సందర్భంగా గంజి రవీంద్రనాథ్ కేక్ కట్ చేయించారు. పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. మంగళగిరి టైమ్స్ ప్రేక్షక మహాశయులందరికీ ఈరోజు రవీంద్ర హ్యాండ్లూమ్ శారీస్ అధినేతలైనటువంటి శ్రీ గంజి రవీంద్రనాథ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి ఒక చిన్న కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా, వారి పుట్టినరోజు సందర్భంగా ఆత్మీయులు, మిత్రులు మరి అందరూ విచ్చేయటం జరిగింది. శ్రీ గంజి రవీంద్రనాథ్ గారు చాలా ఉన్నతమైన మనసు. మరి మంగళగిరిలో చిన్ననాటి నుంచి ఆయన గారికి చిన్నప్పుడు పరిచయం ఉన్న వాళ్ళని కూడా ఎప్పటికీ మర్చిపోకుండా వారి పేరుల్ని వాటిని గుర్తుంచుకొని మరీ పలకరించే స్నేహశీలి ఆయన గారు. మరి నేను ఆయన గారి దగ్గర చిన్నప్పటి నుంచి వారితో కలిసిమెలిసి తిరిగిన సందర్భం, అలాగే 27 సంవత్సరాలుగా వారి దగ్గర గుమస్తాగా వర్క్ చేస్తున్నాను. మరి నేను కూడా మంగళగిరిలో కళాకారుడిగా కొనసాగుతున్నాను. పాటలు రాయటం, పాటలు పాడటం ఇలాంటివి చేస్తున్నాను. మరి నాకు కార్యక్రమాలు ఏమైనా వచ్చినప్పుడు కూడా నేను ఆ పని చూసుకుంటూ ఎటువైనా వెళ్ళినా కూడా ఎటువంటి నిర్బంధన లేకుండా నా కళారంగానికి సపోర్టు ఇచ్చి నా ఉన్నతికి కూడా పాటు వారు ఆత్మీయంగా ఉంటారు. ఈ సందర్భంగా అటువంటి విషయంలో నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. అలాగే రవి గారు, చిరంజీవి గారు, రవి గారు తమ్ముడు గారు, చిరంజీవి గారు అయినటువంటి రవి గారు, వీరిద్దరు అన్నదమ్ములు కూడా మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారికి సూర్యప్రభ, చంద్రప్రభ వాహనాన్ని చేయటం కానీ, తర్వాత వాళ్ళ అమ్మా నాన్నగారి పేర్లు ఇప్పటికి కూడా మర్చిపోకుండా ఒక కళ్యాణ మండపం, అలాగే మరి వారి సోదరిమణులను కూడా, కుటుంబాన్ని కూడా మరి తల్లిదండ్రుల ఆశయాలను నడిపిస్తూ, కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపిస్తూ చక్కగా ఉన్నటువంటి, ఎంతో ఆదర్శవంతంగా ఉండి ప్రపంచ స్థాయిలో చేనేత పరిశ్రమని తీసుకెళ్లినటువంటి కష్టజీవి శ్రీ గంజి రవీంద్రనాథ్ గారు. మరి అలాగే భద్రావతి సమేత శ్రీ భవనాథ స్వామివారి సేవలని చేస్తున్నారు పద్మశాలి సంఘం తరపున. మరి అలాగే మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామివారికి కూడా ఎంతో సేవలు చేస్తున్నారు. అటువంటి సేవలున్న వీరు ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా వర్ధిల్లాలని, ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అలాగే అఖిల భారత భక్త మార్కండేయ అన్నసత్రం, శ్రీశైల అన్నసత్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న గంజి రవీంద్రనాథ్ గారు శ్రీశైలంలో కూడా ఎంతమంది మంగళగిరి వాళ్ళు వచ్చినా కూడా మరి వారికి అక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ముందు ఉంటారు. శ్రీ గంజి రవీంద్రనాథ్ గారు మరి ఇలాగే చల్లగా ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఈరోజు మిత్రులు, చేనేత పారిశ్రామికవేత్త, మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం మరి ట్రెజరర్ గారు అయినటువంటి గంజి రవీంద్రనాథ్ గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. రవీంద్రనాథ్ గారు మొదటి నుంచి కూడా అతను వ్యక్తిగతంగా కష్టపడే తత్వం, కష్టపడి వాళ్ళు పైకి వచ్చినటువంటి ఫ్యామిలీ రవీంద్రనాథ్ గారిది. ఆయన కూడా ఎవరన్నా కష్టాల్లో ఉంటే వారికి సహాయం చేయాలనే
తపనున్నటువంటి ఒక మంచి వ్యక్తిత్వం గలటువంటి రవీంద్రనాథ్ గారు హ్యాపీగా సంతోషంగా నిండు నూరేళ్ళు ఉండాలని చెప్పేసి నా వైపు నుంచి ఆయనకి నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు గంజి రవీంద్రనాథ్ గారు 65వ పుట్టినరోజు సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అట్లాగే మరి ఆయన ఎప్పుడూ కూడా అన్ని కార్యక్రమాల్లో సామాజిక స్పృహతో సామాజికంగా ఎవరికన్నా లేనోళ్ళకి ఏదన్నా సాయం చేద్దామనే దృక్పథంతో మరి మార్కండే ఎడ్యుకేషన్ సొసైటీకి భారీ విరాళం ఇవ్వడం కానీ, అట్లాగే శ్రీశైలం అన్నసత్రానికి అక్కడ రూములు డొనేట్ చేసి అక్కడ సెక్రటరీగాను కూడా చేస్తున్నారు. అట్లాగే మా సంఘానికి మంగళగిరి పట్టణ పద్మశాలి బోధన సంఘానికి మరి ట్రెజరర్గా ఉంటూ ఆయన సేవల్ని కొనసాగిస్తున్నారు. అట్లాగే ముందు ముందు మంచి సేవా కార్యక్రమాల్లో ఈయన చేస్తూ ప్రజలందరికీ అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ అభివృద్ధిలో ఆయన అభివృద్ధి చెందుతూ సమాజానికి అభివృద్ధి ఫలాలు అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. మా మిత్రులు గంజి రవీంద్రనాథ్ గారి పుట్టినరోజు ఈరోజు జరుపుకోవటం స్నేహితుల మధ్యన అంతా పుర ప్రముఖుల మధ్యన జరుపుకుంటున్నారు. రవీంద్రనాథ్ గారు ఫస్ట్ నుంచి అందరితోటి కలివిడిగాను స్నేహంగాను ముందు పలకరించే తత్వంలోనే బాగా స్నేహశీలుగా ఉంటారు. అట్లానే ఆయన అనేక సంఘ కార్యక్రమాలు కూడా మంగళగిరి పద్మశాలి సంఘం, అట్లానే మంగళగిరి ప్రాంతంలో ఎవరు శ్రీశైలం వెళ్ళినా ఫస్ట్ ఈయన ఫోన్ చేసి రూములు బుక్ చేయాల్సిందే. అదొక మనకి ప్రతిరోజు ఆయనకి అదే కార్యక్రమం ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారు. అన్ని సాట్లకి అన్ని కార్యక్రమాలకి అందరూ ప్రతిరోజు చేస్తున్నారు. ఇట్లానే చేయాలని కోరుకుంటూ ఆయన పుట్టినరోజుకి ఇవే మా శుభాకాంక్షలు. ఈరోజు మా ప్రియమిత్రుడు స్నేహశీలి గంజి రవీంద్రనాథ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఆయన అష్టైశ్వర్యాలతో ఆరోగ్య సౌభాగ్యాలతో ఉండాలని చెప్పేసి వచ్చే సంవత్సరం మనవడుతో ఎత్తుకొని తిరిగే తాతగారు కూడా కావాలని చెప్పేసి ఈ పుట్టినరోజు సందర్భంగా ఆయన్ని దీవిస్తా ఉన్నాం. ప్రముఖులు పద్మశాలి సంఘంలో కోశాధికారిగా ఉంటూ ఎంతో వ్యాపార దృక్పథంతో మంచి సహాయ సహకారాలు అందిస్తూ మంచి కళ్యాణ మండపం పేదలకు అందించే దాంట్లో వాళ్ళు చేసే కృషి చాలా ఆనందదాయకం. పేదవాళ్ళను ఆదుకోవడంలో ఆయన మనసు చాలా సున్నితమైనది. ఆయనకి ఈ రోజున మేము పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుని మా ఫ్రెండ్స్ తరపున అందరి తరపున కూడా ఆయనకి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటూ ఓం సాయిరాం. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. శ్రీరాముడు అన్నయ్య సీతమ్మే మా వదిన, శ్రీరాముడు అన్నయ్య సీతమ్మ మా వదిన, చెల్లితోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము, చెల్లితోడ ముగ్గురము శ్రీరాముని తమ్ములము. ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు, ఆంజనేయుడు వీడు నమ్మిన బంటుగా ఉంటాడు. జై జయ రామా జానకి రామా పావననామా పట్టాభిరామా. జై జయ రామా జానకి రామా పావననామా పట్టాభిరామా. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. అన్నమాట దాటని వాళ్ళం అందరికీ మేమాదర్శం, అన్నమాట దాటని వాళ్ళం అందరికీ మేమాదర్శం. వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం, వదినమ్మ చెప్పినదేదో అదే మాకు ఆదేశం. కలకలలాడుతూ మేమిట్టాగే కలిసి మెలిసి ఉండాలి, కలకలలాడుతూ మేమిట్టాగే కలిసి మెలిసి ఉండాలి. జై జయ రామా జానకి రామా పావననామా పట్టాభిరామా. జై జయ రామా జానకి రామా పావననామా పట్టాభిరామా.
చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. ఈనాడు అన్నయ్య కొత్త పెళ్లి కొడుకైనాడు, ఈనాడు అన్నయ్య కొత్త పెళ్లి కొడుకైనాడు. మంగళహారతి పట్టండి మెడలో దండలు వెయ్యండి, మంగళహారతి పట్టండి మెడలో దండలు వెయ్యండి. నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి, నుదుట కుంకుమ దిద్దండి చేయి చేయి కలపండి. జై జై రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ. జై జై రామ జానకి రామ పావన నామ పట్టాభిరామ. చల్లని రామయ్య చక్కని సీతమ్మ కొలువున్న లోగిలి కోవెలేనమ్మ మా కోవెలేనమ్మ. వారి సోదరిమణులను కూడా, కుటుంబాన్ని కూడా, మరి తల్లిదండ్రుల ఆశయాల్ని నడిపిస్తూ, కుటుంబాన్ని ఒక తాటి మీద నడిపిస్తూ చక్కగా ఉన్నటువంటి, ఎంతో ఆదర్శవంతంగా ఉండి ప్రపంచ స్థాయిలో చేనేత పరిశ్రమని తీసుకెళ్ళినటువంటి కష్టజీవి శ్రీ గంజి రవీంద్రనాథ్ గారు. మరి అలాగే భద్రావతి సమేత శ్రీ భవనాథ స్వామివారి సేవలని చేస్తున్నారు పద్మశాలి సంఘం తరపున. మరి అలాగే మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామివారి కూడా ఎంతో సేవలు చేస్తున్నారు. అటువంటి సేవలున్న వీరు ఇంకా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా వర్ధిల్లాలని, ఆ స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, అలాగే అఖిల భారత భక్త మార్కండేయ అన్నసత్రం, శ్రీశైల అన్నసత్రానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్న గంజి రవీంద్రనాథ్ గారు శ్రీశైలంలో కూడా ఎంతమంది మంగళగిరి వాళ్ళు వచ్చినా కూడా మరి వారికి అక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో ముందు ఉంటారు. శ్రీ గంజి రవీంద్రనాథ్ గారు మరి ఇలాగే చల్లగా ఉండాలని, మరెన్నో పుట్టినరోజులు సంతోషంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.